హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 27. అమూల్య ఇంట్లో సుమిత్ గదిలో ఉన్న శృతి పియానో వాయిస్తూ అలానే కూలబడిపోయింది. ఆమె అరుపు విని వంటగదిలో పనిచేసుకుంటున్న అమూల్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పైకి లేపడానికి ట్రై చేసింది. కంగారుగా శృతి ముఖాన్ని చేత్తో తడుముతూ అక్క అక్క ఏమైందక్క, కళ్ళు తెరవండి అంటూ శృతిని కొంత దూరాన ఉన్న సుమిత్ బెడ్ మీద తీసుకెళ్లి పడుకోబెట్టింది అమూల్య. కానీ ఎంత ట్రై చేసినా శృతి కళ్ళు తెరవకపోవడంతో ఇప్పుడేం చేయాలి, ఎలా అని తనలో తానే అనుకుంటున్న ఆమెకు ఏదో గుర్తుకు రావడంతో గది నుండి బయటికి వచ్చింది అమూల్య. అప్పుడే ఆమెకు గేటు దగ్గర ఆగిన జై బైక్ కనిపించడంతో జై జై అని అరుస్తూ గుమ్మం వైపు పరుగు తీసింది అమూల్య. కంగారుగా వస్తున్న అమూల్యను చూసి ఏమైంది అమూల్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని ఆందోళనగా అడిగాడు జై. అది శృతి యొక్క స్పృహ కోల్పోయింది జై అని అమూల్య చెప్పగానే వాట్, ఇప్పుడు ఎక్కడుంది శృతి అని కంగారుగా అడిగాడు జై. మా ఇంట్లోనే అని చెప్పి వేగంగా ఇంట్లోకి నడుస్తుంటే శృతి అనుకుంటూ ఆమె వెనకాలే నడిచాడు జై. గదిలోకి వచ్చిన జైకి బెడ్ మీద స్పృహ లేకుండా పడున్న శృతి కనిపించగానే అతనికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఓ గాడ్ శృతి అని కేక వేస్తూ బెడ్ దగ్గరికి వచ్చి ఆమె పక్కనే కూర్చుంటూ ఎంతసేపు అవుతుంది అని అమూల్యను భయంగా అడిగాడు జై. జస్ట్ ఇప్పుడే అని సమాధానమిచ్చింది అమూల్య. వెంటనే తన పాకెట్ నుండి మొబైల్ తీసి నువ్వు వెళ్ళి కొన్ని వాటర్ తీసుకురా అమ్ము అని చెప్పి జియాకి కాల్ చేశాడు జై. అమూల్య అక్కడి నుండి వెళ్ళిపోతుండగానే జియా ఫోన్ కలిసింది. జియా కాల్ లిఫ్ట్ చేయడమే ఆలస్యం. జియా, శృతి మళ్ళీ స్పృహ కోల్పోయింది అని గాబరాగా చెప్పాడు జై. అటువైపు నుండి జియా ఏదో చెప్పగానే ఓకే అలాగే, ఒకవేళ అప్పటికి కూడా స్పృహ రాకపోతే నేను హాస్పిటల్కి ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు జై. ఇంతలో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చింది అమూల్య. దానిలో నుండి చేతిలోకి నీళ్లు తీసుకొని శృతి ముఖం మీద చల్లాడు జై. జై అండ్ అమూల్య ఇద్దరు శృతి వైపే ఊపిరి బిగబెట్టి చూస్తూ ఆమె చేతుల్ని రబ్ చేస్తున్నారు. ఇంతలో మెల్లగా శృతి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న జైని చూసింది. అతన్ని చూడగానే జై అని చాలా ప్రేమగా పిలిచింది శృతి. కానీ ఈసారి ఆ పిలుపులో ఏదో మార్పు కనిపించింది జైకి. దాంతో ఆమె వైపు వింతగా చూశాడు. కానీ శృతి మాత్రం అతన్ని ఏడుస్తూ భయంగా చూసి అతని చేతిని గట్టిగా పట్టుకోవడంతో ధైర్యం చెబుతున్నట్లుగా ఆమె చేతిని తడుతూ డోంట్ వరీ, హౌ డూ యూ ఫీల్ నౌ అని అడిగాడు జై. ఓకే కానీ అంటూ కళ్ళ నుండి కారిన కన్నీళ్లను తుడుచుకుంటూ అనుమానంగా అక్కడున్న అమూల్య వైపు చూసింది శృతి. అక్క, ఇప్పుడు నీకు ఓకే కదా అని అమూల్య కూడా నవ్వుతూ అడిగింది. దాంతో కొంచెం కన్ఫ్యూజన్గానే ఓకే కానీ నువ్వు అని శృతి తన మాటను పూర్తి చేసేలోపే వాటర్ తాగు అంటూ శృతికి చేతికి వాటర్ బాటిల్ ఇచ్చాడు జై. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్లుగా బిత్తర చూపులు చూస్తూ అసలేంటిదంతా అని అడిగింది శృతి. ఏం లేదక్క, మీకు కళ్ళు తిరిగినట్లున్నాయి అంతే, వాటర్ తాగండి అంతా సెట్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమూల్య. అసలు ఎవరిమే, అయినా నా పేరు మహిత అయితే అందరూ శృతి అని పిలుస్తున్నారేంటి, అసలు నేను ఎక్కడున్నాను, మా మమ్మీ డాడీ కనిపించడం లేదేంటి అని తనలో తానే అనుకుంటూ అయోమయంగా చూస్తూ ఉంది శృతి. ఇంతలో ఆమెను ఆలోచనల నుండి బయటికి తీసుకొస్తూ శృతి వాటర్ తాగు అని మళ్ళీ కదిలించాడు జై. హా అనుకుంటూ నీళ్లు తాగి బాటిల్ని జై చేతికిచ్చింది శృతి. అప్పుడు జై అక్కడి నుంచి నచ్చి ఇప్పుడు నువ్వు ఓకే కదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అడిగాడు. ఓకే జై, కానీ జై నేను ఇక్కడున్నానేంటి అని శృతి అడగగానే నువ్వు ఇక్కడ పడిపోతే అమూల్యనే నేను ఇక్కడ పడుకోబెట్టింది అని మరో విధంగా అర్థం చేసుకుంటూ జవాబిచ్చాడు జై. అబ్బా అది కాదు జై అని శృతి తన మాటను పూర్తి చేసేలోపే జై మొబైల్ రింగ్ అవడంతో అతని చూపు తన ఫోన్ స్క్రీన్ వైపు మళ్ళింది. స్క్రీన్ మీద సత్య నెంబర్ డిస్ప్లే అవుతూ ఉండడంతో శృతి, ఇఫ్ నీకు అనీజీగా అనిపిస్తే నువ్వు ఇంట్లోనే ఉండు, సత్యగాడు ఫోన్ చేస్తున్నాడు, నేను ఒక్కడినే వెళ్తాను అని అన్నాడు జై. మళ్ళీ సత్య ఆవిడు అని మనసులోనే అనుకుంటూ పర్వాలేదు జై, ఐఎమ్ ఓకే, నేను కూడా నీతో వస్తాను అంటూనే బెడ్ మీద నుండి కిందికి దిగింది శృతి. అయితే పద, ఇప్పటికే 3 దాటింది అని శృతితో చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు జై. ఫోన్ లిఫ్ట్ చేయడమే ఆలస్యం. అటువైపు నుండి సత్య అగ్గి మీద గుగ్గిలంలా రెచ్చిపోయాడు. కష్టంగా అతన్ని కూల్ చేసి ఓకే కూల్, వస్తున్నాం, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం అని చెప్పాడు జై. ఇంకో 20 మినిట్స్లో నువ్వు కనుక ఇక్కడ కనిపించలేదంటే రేపు నీకు ఉంటుందిరా అని జై మాట కూడా వినిపించకుండా కాల్ కట్ చేశాడు సత్య. అబ్బా వీడికి ఏదొచ్చినా తట్టుకోలేం అని మనసులోనే అనుకొని శృతి చేయి పట్టుకొని పద త్వరగా వచ్చి రెడీ అవ్వు
అంటూ మెట్లెక్కడం మొదలుపెట్టాడు జై. ఇదిలా ఉండగా మరోవైపు మహేంద్రనాథ్ ఆఫీసులో మహేంద్రనాథ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. యా ష్యూర్, మీరు ఇక దాని గురించి టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. మీరు చెప్పిన టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పూచి నాది అని నమ్మకంగా చెబుతున్నాడు మహేంద్రనాథ్. ఆ తర్వాత అటువైపు నుంచి మళ్ళీ మాటలు వినిపించగానే ఓకే, డెఫినెట్లీ, థ్యాంక్స్ అని కాల్ కట్ చేసిన మహేంద్రనాథ్ చిరాగ్గా చేతిలోని ఫోన్ని పక్కన పడేసి ఇప్పటికే తల పగిలిపోయే టెన్షన్స్తో చేస్తుంటే మధ్యలో వీడొకడు అని తిట్టుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో చూడడం మొదలుపెట్టాడు. ఇంతలో క్యాబిన్ బిల్ మోగడంతో కమిన్ అని అన్నాడు. చేతిలో కొన్ని ఫైల్స్ పట్టుకొని లోపలికి వచ్చిన రహీం, సార్, ఈ ఫైల్స్ పైన మీ సిగ్నేచర్స్ కావాలి అని చెప్పాడు. ఏంటవి అంటూ రహీం వైపు చూశాడు మహేంద్రనాథ్. ఇవన్నీ మన కంపెనీ లాస్ట్ మంత్ టోటల్ బ్యాలెన్స్డ్ షీట్స్. మీరు ఒకసారి చూసి సైన్ చేస్తే నేను వీటిని మళ్ళీ హెడ్స్కి ఫార్వర్డ్ చేస్తాను అంటూ తన చేతిలోని ఫైల్స్ని మహేంద్రనాథ్ ఎదురుగా పెట్టాడు రహీం. మహేంద్రనాథ్ వాటిని ఒక్కొక్కటిగా తీసి చూస్తూ ముందుకు వెళ్తున్నాడు. అవసరమైన దగ్గర కరెక్షన్స్ చెబుతూ సైన్స్ చేస్తూ టక్కున ఒక చోట ఆగాడు. అది చూసిన రహీం, ఏమైంది సార్ అని కొంచెం అనుమానంగా అడిగాడు. మన సప్లయర్స్లో ఎవరినైనా చేంజ్ చేశారా అని అడిగాడు మహేంద్ర. అవును సార్, మన పాత సప్లయర్ టైంకి మెటీరియల్ అరేంజ్ చేయలేకపోతున్నాడు. సో అందుకే లాస్ట్ మంత్ నుండి మరో కొత్త అతనితో కాంటాక్ట్ సైన్ చేశాం అని చెప్పాడు రహీం. ఓ, అతను ఓకే కదా అని మహేంద్రనాథ్ అడిగాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న రహీం, ఓకే సార్, అతను పర్ఫెక్ట్. అదీకాక అతనికి ఆ ఫీల్డ్లో చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అని రహీం బదులివ్వగానే ఓకే అంటూ అన్నింటినీ ఇంకోసారి చూసుకొని సైన్ చేసి అతనికి ఫైల్స్ ఇచ్చేశాడు. థ్యాంక్ యూ సార్ అని రహీం అక్కడి నుండి వెళ్ళబోయాడు. ఇంతలో రహీం, ఆ విజయ్ వాళ్ళు మళ్ళీ కాల్ చేశారా అని అడిగాడు మహేంద్రనాథ్. మళ్ళీ చేయలేదు సార్. ఆ రోజు మధుసూదన్ అయ్యర్ గురించి అడిగితే చెప్పాను, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అవ్వలేదు అని అన్నాడు రహీం. ఓకే, ఇంకోసారి కాల్ చేసి కనుక్కో, ఇప్పటికే చాలా రోజులవుతుంది. అండ్ అలాగే ఆ మధుసూదన్ కూడా ఏమన్నాడో కనుక్కో అని చెప్పాడు మహేంద్ర. ఓకే సార్, ఒక 10 మినిట్స్లో మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు రహీం. మరోవైపు జై వాళ్ళ రూమ్లో తన వాష్రూమ్ నుండి బయటకు వచ్చి అసలేంటిదంతా, నేనేంటి ఈ చిన్న గదిలో ఉండడమేంటో, ముక్కు ముఖంతో లేని వాళ్ళ మధ్య నేను ఇక్కడేం చేస్తున్నాను, అసలు ఎవరో ఎంగేజ్మెంట్కి నేనెందుకు వెళ్తున్నాను, అసలు ఆ రోజు తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తూనే చిన్నగా నిట్టూర్చుతూ ఆ రూమ్లో ఉన్న బీరువా ఓపెన్ చేసి చూసింది శృతి. అందులో కనిపించిన డ్రెస్సులు చూడగానే శృతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా మారాయి. వాట్, ఈ డ్రెస్సులు నేను వేసుకోవాలా, అసలు నేనెవరు వీళ్ళకి తెలుసా అని అనుకుంటూ వాటిని ముట్టుకోకుండానే బీరువా క్లోజ్ చేసేస్తుంటే ఇంతలో బయట నుండి శృతి రెడీనా అంటూ ఆ రూమ్ డోర్ కొట్టాడు జై. అది అతని గొంతు వినగానే శృతి మైమరిచిపోతూ ఏది ఏమైనా సరే జై మాత్రం నన్ను ఇంతలా కేరింగ్గా చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ విషయం నేను శ్రవంతికి చెబితే ఏమనుకుంటుందో అని మెల్లగా తనలో తను అనుకుంటూ ఉండగానే జై గొంతు మళ్ళీ వినిపించింది. దాంతో ఒక 2 మినిట్స్ జై అని చెప్పి అందులో నుండి ఒక డ్రెస్ తీసుకొని నీకోసం ఈ డ్రెస్సే కాదు, ఏ డ్రెస్ వేసుకోవడానికైనా నేను రెడీ జై అనుకొని ఆ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చింది శృతి. హాల్లో కూర్చొని ఫోన్ చూస్తున్న జైకి ఎదురుగా వచ్చి నిలబడుతూ వెళ్దామా, నేను రెడీ అని అంది శృతి. దాంతో ఆమెను పైనుండి కింది వరకు తేరిపారా చూస్తూ ఏంటి ఈ డ్రెస్లోనా అని అడిగాడు జై. ఆమె వేసుకున్న చూడీదార్, కానీ మహిత తనకు దాన్ని నచ్చినట్లుగా మార్చుకోవడానికి మోడ్రన్ చూడీదార్గా చేసింది. దాంతో ఆమె చూడడానికి చాలా మోడ్రన్గా కనిపిస్తోంది. శృతికి అది చాలా కామన్గా అనిపించడంతో పాటు ఇలానే ఇది బాగానే ఉంది కదా అని అడిగింది శృతి. వెంటనే జై సోఫాల నుండి లేస్తూ బాగుంది, కానీ మనం వెళ్తుంది పార్టీకి కాదు శృతి ఇలా వెళ్ళడానికి. సో వెళ్ళి మొన్న కొన్న శారీ కట్టుకొనరా ఫాస్ట్, అసలే మనకు టైం లేదు అని చెప్పాడు జై. ఆ మాట వినగానే నోరు వెళ్ళబడుతూ వాట్, శారీనా అంది శృతి. శారీనే, ఫాస్ట్గా వెళ్ళు అన్నాడు జై. దాంతో కొంచెం తటపటాయిస్తూ కానీ జై, నాకు చీర కట్టుకోవడం రాదు అని చాలా క్యూట్గా చెప్పింది శృతి. ఏంటి రాదా, మరి ఇప్పుడెలా అని అడిగాడు జై. అందుకే అంటున్నా, ఇలానే వెళ్దాం పదా అని అక్కడి నుండి ముందుకు నడిచింది శృతి. లేదు, ఇలా అయితే అస్సలు కుదరదు, నో వే అని చెప్పి సోఫాల నుండి లేచి ఒక పని చేద్దాం, నేను నీకు చెప్తాను ఎలా కట్టుకోవాలో, నువ్వు కట్టుకో సరేనా అని అన్నాడు జై. దాంతో కొంచెం సిగ్గుతో తలదించుకుంటూ ఓకే అంది శృతి.
ఆ తర్వాత ఆమెను చూస్తూ, హలో, నేను ఎలా కట్టుకోవాలో చెబుతానన్నాను, నీకు కడతాననలేదు అంటూనే అక్కడి నుండి రూమ్ వైపు నడిచాడు జై. చిరుకోపంతోనే అతన్ని ఫాలో చేసింది శృతి. కొన్ని క్షణాల తర్వాత, ఇదిగో ఈ ఎడ్జ్లో ఇలా పట్టుకోవాలి అని జై తన చేతిలో ఉన్న చీరని శృతి చేతికి అందించాడు. అప్పుడు శృతి అతని ముందు నిలబడి ఉంది, కానీ ఆమె ఒళ్ళంతా ఒక రకమైన సిగ్గుతో చిన్నగా వణుకుతోంది. ఆ వణుకుతున్న చేతులతోనే జై చేతుల నుండి తన చీర కొంగుని తీసుకుని, ఇప్పుడేం చేయాలి అని అడిగింది శృతి. ఇప్పుడు ఈ కింద ఉన్న చెంగులను అంటూ జై చెబుతూ ఉంటే శృతి అతను చెప్పినట్లుగా చేస్తూ వెళుతోంది. మధ్య మధ్యలో ఆమెకు సరిగా అర్థం కానప్పుడు అతను వచ్చి ఆమెను తాకుతూ ఉండడంతో ఆమెలో ఏవేవో భావాలు రేగుతున్నాయి. చివరకు వచ్చేసరికి చేతిలోని కొంగు శృతి ఎదపై నుండి పైకి వేసి, పర్ఫెక్ట్, ఇప్పుడు ఒకసారి చూసుకో, ఎంత అందంగా ఉన్నావో అంటూ శృతిని అద్దం ముందుకు చూపిస్తూ, బ్యూటిఫుల్ అని టక్కును తన వైపుకు తిప్పుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు జై. నిజానికి జై అది కావాలని చేయలేదు, కానీ ఆ పని చేశాక తానేం చేశానో అర్థం కావడంతో వెంటనే ఆమె వైపు నుండి చూపుల్ని పక్కకు తిప్పి, ఓకే, నేను బయట వెయిట్ చేస్తాను, అక్కడ ఒక చిన్న పిన్ పెట్టుకొని వచ్చేసాయి అని కంగారుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే జై పెదవులు తన నుదుటిని తాకాయో ఆ క్షణం శృతి శరీరంలోని అణువణువు పులకించింది. దాంతో ఆమె అలానే మాటలు రాని బొమ్మలా నిలబడింది. జై వెళ్ళిపోగానే స్పృహలోకి వస్తూ, అసలు ఇదంతా నిజమేనా, ఈజ్ ఇట్ రియల్ అని తన కనురెప్పల్ని 2 సార్లు వాల్చి, ఓ గాడ్, ఇప్పుడు నాకంటే లక్కీ పర్సన్ ఈ భూమి మీదే ఎవరు ఉండరేమో అని తనను తానే పొగుడుకొని అద్దం దగ్గరున్న పిన్ తీసుకొని కొంగు దగ్గర పెట్టేసుకొని బయటకు వచ్చింది శృతి. ఇదిలా ఉండగా మరోవైపు సంజు వాళ్ళింట్లో సత్య తన ఎదురుగా ఉన్న 2 వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మధునార్, బాబు ఒక్క నిమిషం అని పిలవడంతో, చెప్పండి అంకుల్ అని అన్నాడు సత్య. టైం అవుతుంది, మీరు ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పటికే అందరూ వచ్చేశారు, మీ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చేశారు, సో మీరు వెళ్ళి రెడీ అయితే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు అని మెల్లగా చెప్పాడు మధునార్. దాంతో చిన్నగా నవ్వి సరేనని చెప్పి అక్కడి నుండి తనకు ఇచ్చిన గది వైపు నడిచాడు సత్య. అప్పుడే అక్కడికి వచ్చిన సంజు, హే ఏంటిది, ఇంకా ఎంతసేపు, ఇక్కడ అందరూ వెయిటింగ్ అని అంది. ఆ క్షణం ఆమె పచ్చని పొలాల మధ్య ఎర్రని అందమైన పక్షిలా ఆకాశంలోని చందమామలో ఉన్న అందం అమాంతం తాగేసినట్లుగా చాలా అంటే చాలా అందంగా కనిపించింది అతనికి. దాంతో వెంటనే ఆమెను చిలిపిగా దగ్గరకు లాక్కొని, వాళ్ళకంటే నీకే ఎక్కువగా తొందరగా ఉన్నట్లుంది అని ముఖం మీదకు వస్తున్న ముంగుర్లను వెనక్కి ఊదాడు సత్య. అతని నుండి వేరవడానికి ట్రై చేస్తూ, నాకు మాత్రమే ఉందా, నీకు లేదా అని ఈసారి సంజు కూడా కొంటెగా అంది. ఆమె నడుముని ఇంకొంచెం శుతిమెత్తగా నొక్కుతూ, నా తొందర నీకు అర్థమై ఉంటే ఈ పాటికి మనకి 2 కిడ్స్ పుట్టేసేవాళ్ళు అని మత్తుగా అన్నాడు సత్య. ఆ మాటలతో బలవంతంగా అతని నుండి దూరం జరిగి, నీకు కొంచెం కూడా సిగ్గులేదు అని సిగ్గుగా అంటూ అతన్ని బలవంతంగా రూమ్లోకి తోసి, హే, ఎవరైనా వింటే అసలు ఏమనుకుంటారు, ఛీ, ఇవన్నీ వదిలేసి తొందరగా రెడీ అయ్యిరా, ఫాస్ట్ అని నవ్వింది సంజు. సరే సరే, నేను వస్తాలే, కానీ ముందు ఆ జయగాడికి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చాడో తెలుసుకో అని తలుపు వేసుకుంటూ చెప్పాడు సత్య. అది నేను కనుక్కుంటాలే, కానీ ముందొకటి చెప్పు, వచ్చినప్పటి నుండి ఆ మీనా నీ గురించే అడుగుతూ ఉంది, ఎందుకు, మ్యాటర్ ఏంటి అని తలుపుకు యువతలి వైపు నుంచి అడిగింది సంజు. మీనా పేరు రాగానే లోపలున్న సత్య ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. ఉన్నావా అని సంజు మళ్ళీ కదిలించగానే, అయినా ఆమె ఎందుకు అడుగుతుందో నాకేం తెలుస్తుంది, వెళ్ళి ఆమెనే అడుగు, నేను ఒక్క 10 మినిట్స్లో వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి వచ్చిన వాళ్ళని చూడు అని సత్య వాష్రూమ్ వైపు నడిచాడు. ఇదిలా ఉండగా మరోవైపు సిటీలో స్రవంతి కారు సిటీకి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన ఏరియాలో ఆగింది. కారు నుండి బయటికి దిగి ముందుకు చూసిన ఆమెకు ఎదురుగా ఒక పెద్ద ఇల్లు కనిపించింది. ఆ కళ్ళలో ఆ ఇంటి గేట్ మీదున్న మారుతి వృద్ధాశ్రమం అనే బోర్డు ప్రతిబింబిస్తుంటే చేతిలో కొన్ని కవర్స్ పట్టుకొని అక్కడి నుండి ముందుకు నడిచింది. ఈరోజు ఎలాగైనా సరే జై అడ్రస్ కనుక్కొని అతన్ని మీట్ అవ్వాలి, అప్పుడే శృతి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటూ గేట్ దాటి లోపలికి ఎంటర్ అయింది స్రవంతి. అప్పుడే ఆమెకు అక్కడున్న లాన్ లాంటి ఏరియాలో 60కి పైపడిన కొందరు ముసలివాళ్ళు కనిపించారు. వాళ్లకు హాయ్ చెప్పి నేరుగా వెళ్ళి ముకుంద్ రూమ్ ముందు నిలబడింది. బయటికి వచ్చిన ముకుంద్, స్రవంతి, నువ్వా, ఎలా ఉన్నావు, మళ్ళీ చాలా రోజులకు కనిపించావు అని సంతోషంగా పలకరించాడు ముకుంద్. బాగున్నాను అంకుల్, కొన్ని పనుల వల్ల రావడం కుదరలేదు, ఇంతకీ మీరెలా ఉన్నారు, అందరూ ఆశ్రమంలో ఎలా ఉన్నారు అని అడిగింది స్రవంతి. చిన్నగా నవ్వుతూ, నేను బాగున్నా,
ఇక మిగతా వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా శ్రవంతి అంటూనే శ్రవంతి వెనక వైపుకు తొంగి చూస్తూ, అవును, మహిత ఈరోజు నీతో పాటు రాలేదా అని అడిగాడు ముకుంద్. దాంతో శ్రవంతి తలను అడ్డంగా ఆడిస్తూ, లేదంకుల్, తను కొంచెం బిజీగా ఉంది అని సమాధానం చెబుతూ ముకుందుతో కలిసి ముందుకు నడవటం మొదలుపెట్టింది శ్రవంతి. అక్కడున్న ఓపెన్ ప్లేస్లోకి ఆ ఇద్దరూ రాగానే అక్కడున్న కొందరు ముసలివాళ్లు ముందుకు వచ్చి శ్రవంతిని చూసి ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎలా ఉన్నావు శ్రవంతి, చాలా రోజులైంది రాక అని అడిగింది ఒక ముసలమ్మ. ఆమె కట్టుకున్న ఎర్రని రంగు చీర పడమర దిగుతున్న సూర్యుడి కాంతిలో కొద్దిగా మెరుస్తుంది. బాగున్నాను సుధా ఆంటీ, మీరంతా బాగున్నారా అని ప్రేమగా అడిగింది శ్రవంతి. మా గురించి మీకు తెలుసు కదా అమ్మా, ఇలా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళే బిడ్డల్ని కన్నందుకు మేము ఎలా సంతోషంగా ఉంటాం అని బాధగా అంది ఇంకో ముసలామె. బాధపడకండి ఆంటీ, మీ వాళ్ళు వదిలిపెట్టి వెళ్తే ఏంటి, మీకంటూ మేమంతా లేమా ఏంటి ఇక్కడ అని సముదాయించి ముకుందు వైపు చూసింది. ఆ తర్వాత కొంతసేపు మాట్లాడి అక్కడున్న అందరిలో ఎవరినో వెతుకుతున్నట్లుగా అటు ఇటు చూసింది శ్రవంతి. ఆమె చూపుల్ని పసిగట్టిన ముకుంద్, శ్రవంతి, నువ్వు ఎవరి గురించైనా వెతుకుతున్నావా అని అడిగాడు. దాంతో ఆమె కొంచెం తటపటాయిస్తూ, హా, జానకి ఆంటీ ఎక్కడా కనిపించటం లేదు అని అంది. ఓ, తన జానకి ఆంటీకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఈరోజు పొద్దున్నే హాస్పిటల్ నుండి తీసుకొచ్చాం అని చెబుతూ జానకి ఉన్న గది దగ్గరకు ఆమెను తీసుకువచ్చాడు ముకుంద్. అవునా, ఇప్పుడు ఆంటీకి ఎలా ఉంది అని కంగారుగా అడిగింది శ్రవంతి. పర్వాలేదు, నువ్వు వెళ్ళి మాట్లాడు, నాకు కొంచెం పనుంది అని చెప్పి ఆ గది డోర్ తీసి జానకి గారు అంటూ పిలిచాడు ముకుంద్. దాంతో బెడ్పై అటువైపు తిరిగున్న జానకి అతని మాట విని వెనక్కి తిరిగి చూసింది. శ్రవంతి వచ్చింది అని చెప్పి శ్రవంతిని లోపలికి వెళ్ళమని సైగ చేశాడు ముకుంద్. సరే అన్నట్లుగా ఆంటీ అంటూ లోపలికి వచ్చింది నవ్వుతూ శ్రవంతి. ఆమెను చూడగానే పలకరింపుగా నవ్వి, శ్రవంతి, ఎప్పుడొచ్చావు, నిన్ను చూసి చాలా రోజులైంది అని అడిగింది జై వాళ్ళమ్మ జానకి. ఆ మాటతో అవునన్నట్లుగా తల్లాడిస్తూ, కొంచెం పని మీద ఈ మధ్య అబ్రాడ్ వెళ్ళానండి, ఇప్పుడే వచ్చాను, ఇక్కడికి వచ్చాకే తెలిసింది మీ ఆరోగ్యం బాగాలేదని, ఇప్పుడు మీకు ఎలా ఉంది అంటూ ఆమె దగ్గరికి వచ్చి అడిగింది శ్రవంతి. పర్వాలేదు శ్రవంతి, ఇప్పుడు బాగానే ఉన్నాను. అవును, ఎప్పుడొచ్చినా మీ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు కదా, ఈరోజేంటి నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు అని అనుమానంగా చూసింది జానకి. ఆమె ఎవరి గురించి అడుగుతుందో అర్థం చేసుకున్న శ్రవంతి, మహిత కొంచెం బిజీగా ఉందంటీ, అందుకే నేను ఒక్కదాన్నే వచ్చాను అంటూ జానకి పక్కన కూర్చుంది శ్రవంతి. అలా ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్నాక, ఎందుకో ఈరోజు మహిత కూడా వస్తే బాగుంటుందనిపిస్తుంది అని ప్రేమగా అంది జానకి. ఆ మాటకు శ్రవంతి చిన్నగా నవ్వగానే, అదేంటో తెలియదు కానీ మీ ఇద్దరిని చూస్తే నా మనసుకి కొంచెం హాయిగా అనిపిస్తుంది, వెళ్ళాక ఒకసారి మహితతో రమ్మని చెప్పు అని చెప్పింది జానకి. తప్పకుండా అంటే. అవును, ఈ మధ్య జై వచ్చాడా, అతనికి మీ ఆరోగ్యం గురించి తెలిసిందా లేదా అని అనుమానంగా అడిగింది శ్రవంతి. దాంతో ఒక చిన్న నిట్టూర్పు బయటికి వదిలి, ఎక్కడి శ్రవంతి, వాడి బిజీ వాడిది, హాస్పిటల్లో చేర్పించినప్పుడు వచ్చాడు, ఆ తర్వాత ఇక మళ్ళీ కనిపించలేదు అని చెప్పింది జానకి. దాంతో అదే సరైన సమయం అని అనుకొని, ఆంటీ, ఇంతకీ జై ఎక్కడుంటాడు అని అడిగింది శ్రవంతి. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.